ప్రస్తుతం మనతో మాట్లాడేందుకైతే జనసేన పార్టీ నాయకురాలు డీకే చైతన్య గారు అయితే ఉన్నారు. చెప్పండి చైతన్య గారు, పిఠాపురంలో అంటే కాళ్ళకి చక్రాలు కట్టుకొని మొత్తం తిరిగారు కదా, అన్ని మండలాలు ప్రతి వాటర్ని టచ్ చేశారు కదా. రోజున రిజల్ట్ 21కి 21 కొట్టబోతున్నారు. మీ ఫీలింగ్ ఎలా ఉండబోతుంది? అంటే రేపొద్దున ప్రభుత్వం ఏర్పడే ప్రభుత్వంలో మీ రోల్ ఏ విధంగా ఉండబోతుందంటే ఏం చెప్పండి? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అడుగు పెట్టారంటే పవర్ స్టార్ అడుగు పెట్టినట్లు. సో వార్ వన్ సైడ్ అయింది. ఆ రోజే ఆయన పిఠాపురంలో అడుగు పెట్టినప్పుడు వార్ వన్ సైడ్ అని డిసైడ్ అయిపోయింది. ఇప్పుడు ఆయన మెజారిటీలో గెలుస్తున్నారు అని నేను పదే పదే చెప్పాను. అదే జరుగుతుంది. కళ్యాణ్ గారు ఈసారి పార్లమెంట్లో అడుగు పెడుతున్నందుకు చాలా ఆతృతంగా, చాలా సంతోషంగా ఉంది. పరిగెత్తుకుంటూ విజయవాడ వచ్చాము ఆయన కోసమని. సో నేను బెంగళూరు నుంచి వచ్చాను. సో మేమంతా కళ్యాణ్ గారి కోసం ఎదురు చూస్తున్నాము. అదేవిధంగా మన గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇంకా మనకి ఆపేదే లేదు. వైసీపీ గవర్నమెంట్ మీరు పేద చదువుకొని యూకే నుంచి కష్టపడి వచ్చారు. పాపం గవర్నర్ ఆఫీస్లో మీరు సైన్ పెట్టేసి నీట్గా ఫ్లైట్ తీసుకుని వెళ్ళిపోయి చెప్తున్నా. లేదంటే మీకు మా బాబు గారికి అయితే ఏం గతి పట్టించారో దానికన్నా ఆయన కట్టించిన జైల్లో మీరు పెట్టారు. మీకోసం స్పెషల్ జైలు రాబోతుంది, కాసుకోండి. ఓకే, అంటే పిఠాపురంలో ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు అయితే అవ్వబోతున్నారు కదా. అయితే ఇంకో పక్క కార్ల మీద నేను కొన్ని కార్ల మీద చూసా డిప్యూటీ సీఎం వంగ గీత గారి తాలూకా అని చెప్పేసి చాలా ఓవర్ కాన్ఫిడెన్స్తో వాళ్ళు స్టిక్కర్లు అంటించుకున్నారు. అంటే ఇది కూడా కళ్యాణ్ గారిని చూసా, పిఠాపురం ఎమ్మెల్యే పిఠాపురం గారి తాలూకా అని చెప్పేసి నెంబర్ బోర్డు ప్లేట్స్ తయారు చేయించుకున్నారు కదా. ఎలా చూడొచ్చు అంటారు? వైసీపీ ఓవర్ కాన్ఫిడెన్స్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? ఇప్పుడు 175కి 175 అన్నారు. 175 ఆ నంబర్ ఎక్కడా లేదు. సో మన కళ్యాణ్ గారు అయితే మేము పిఠాపురం గారి తరపున అని చెప్పి ఒక ట్రెండ్ స్టార్ట్ చేశాము. ఆ ట్రెండ్ వాళ్ళు ఫాలో అయ్యారు. వెరీ సింపుల్, అంతే. వాళ్ళ ఓటమి వాళ్ళకి అర్థమైపోయింది. సో నీట్గా బట్టలు సర్దేసుకున్నారు. మన ప్రభుత్వం ఇంత స్ట్రాంగ్గా వస్తుంది అని మేము కూడా నమ్మలేదు. కానీ చాలా 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 సంతోషంగా ఉంది. ఇట్స్ వెరీ ఎక్సైటింగ్ టు సీ హౌ దిస్ ఎన్డీఏ అలియన్స్ గవర్నమెంట్ is going to form this time. అండ్ ప్రజలు ప్రతి ఒక్కరూ నిండు ఆశతో ఈ ప్రభుత్వం చేసే ప్రాజెక్ట్స్ అన్నీ ఎదురు చూస్తున్నారు. చాలా మంచిగా జరగాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంది నిండు మనసుతో. అసలు ప్రజలైతే తలా ఒకరు పార్టీ ఇస్తున్నారు ఈ గెలుపు కోసం. సో ఇంకా దీనికైనా సంతోషం ఇంకేముంటుంది? ఓకే, ఫైనల్గా చెప్పండి. లాస్ట్ పంచ్ మంది అయితే దానికి వచ్చే కిక్కే వేరబ్బా అన్నట్టుగా జూన్ 4న వెలువడిన ఫలితాల తర్వాత మీరు వైసీపీకి ఇవ్వబోయే పంచ్ ఏంటి? వైసీపీ గవర్నమెంట్కి యునైటెడ్ కింగ్డమ్ యూకే నీట్గా వాళ్ళ కోసం ఎదురు చూస్తుంది. వాళ్ళతో పాటు మన విజయ మల్య గారు ఇంకా చాలామంది ఎదురు చూస్తున్నారు. సో వాళ్ళతో పోయి చేయి కలపడమే. ఇంకా వెళ్ళిపోమంటారు? ఆల్రెడీ ప్యాక్ చేసుకుని వెళ్ళిపోయారు. ఆయన ఊరికే గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఒక సైన్ పెట్టడానికి వచ్చారనమాట. సో అది పెట్టేసి ఫార్మాలిటీ పెట్టేసి రిజైన్ చేసి వెళ్ళిపోతున్నారు. అంతే. థ్యాంక్ యూ మేడం.